తల తడిగా ఉంది చూడు. మళ్ళీ స్టార్ట్ చేసావా? ముందు టీవీ ఆపువే. ఆఫ్ చేయి. నాన్న టార్చ్ నాన్న. అమ్మ ఎప్పుడు చూడు అది చేయకు ఇది చేయకు చెప్తూనే ఉంటుంది నాన్న. అమ్మని ఎప్పుడు అలా అనకూడదు, అర్థమైందా? ఇంకెప్పుడు మాట్లాడుకో. ఏమండి, ఈ నెల కరెంటు బిల్లు 1000 రూపాయలు ఎక్కువ వచ్చిందండి. మీటర్లో ఏదైనా ప్రాబ్లం ఏమో ఒకసారి చూడమని చెప్పండి. సెక్యూరిటీతో చెప్పాను, ఈరోజు చూసుకుంటానన్నాడు. ఏమండి, సర్వీస్ కి ఇచ్చిన బండి రెడీ అయిందో లేదో తెలుసుకుని ఈవినింగ్ తీసుకొచ్చేయండి. ఏ అమ్ము, నీకు లంచ్ కి ఇడ్లీయే కడుతున్నాను, ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేయాలి. తినకుండా తీసుకొచ్చావనుకో నైట్ కి అదే మళ్ళీ మీ నాన్నకి నీకు ఉప్మా చేసి మరీ పెడతాను, జాగ్రత్త. అమ్మ నాకు ఇడ్లీ వద్దమ్మా, ఎండిపోద్దిమా. ఈరోజు నాకు పెరుగన్నం కావాలమ్మా. అవునే, నువ్వు మహారాణి మనవరాలివి. నీకు ఒక డిష్, మీ నాన్నగారికి ఒక డిష్ చేయడానికి. చేసిందే తీసుకెళ్ళండి. అరే నా వల్ల కావట్లా. అలా ఓవర్ గా మాట్లాడకూడదు, ఓకే? ఓకే. త్వరగా యూనిఫామ్ వేసుకో, అమ్మ తిడుతుంది. సరే నాన్న. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. ఆఫీస్ లో మెయింటెనెన్స్ జరుగుతుందండి. ఆఫీస్ త్వరగా వదిలేస్తారు. 4ంటికి వచ్చి నన్ను పికప్ చేసుకోండి. షార్ప్ గా వచ్చేస్తాను. నాన్నని అది కావాలి ఇది కావాలని అడగకూడదు. ఈవినింగ్ వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ తీసుకొస్తాను. బాయ్. వెళ్ళొస్తానండి. నాన్న ఎందుకు నాన్న అమ్మ ఎప్పుడు చూసినా తిడతానే ఉంటుంది. హార్లిక్స్ యాడ్ లో వచ్చే అమ్మలాగా ఉండదా అమ్మా? అలా కాదురా, మీ అమ్మ హార్లిక్స్ యాడ్ లో వచ్చే అమ్మ కంటే చాలా మంచి అమ్మ, సరేనా? పో నాన్న, నీకు అసలు ఏం తెలీదు. ఈ అమ్మని పెళ్లి చేసుకున్న బదులు ఇంకో అమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదురా, నాకు ఉద్యోగం లేదు కదా, అందుకే అమ్మకి టెన్షన్. అదే అమ్మ జాబ్కి వెళ్తుంది కదా, అయితే ఏంటి? అది కాదురా బంగారం, మనకి ఖర్చులు పెరుగుతున్నాయి కదా, దానికి అమ్మ శాలరీ మాత్రమే సరిపోదు. వచ్చే నెల నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు కోరుకున్నట్టే ఒక చిన్న కారు కొనుక్కుని నిన్ను స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్తాను, ఓకే? సరే పద. నానా నానా, నేనే ముందు సీట్లో కూర్చుంటాను, అమ్మని వెనక సీట్లో కూర్చోమను, సరేనా? అలాగేరా, అమ్మని ఫ్రంట్ సీట్ లో కూర్చొనివ్వద్దు, సరేనా? ఓకే నాన్న. అమ్మో అమ్మో, ఎవరు రాకముందు త్వరగా పని తీరా. అమ్మో కళ్ళు తిరమమ్మా. అమ్మో అమ్మో, ఏమైందమ్మా? లేమ్మా. అమ్మో అమ్మో, అయ్యో అమ్మో అమ్మో అమ్మో. డాక్టర్, డాక్టర్, స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది డాక్టర్. పల్సం, మీరు లోపలికి వెళ్ళి ఐసీయూ రెడీ చేయండి. చీఫ్ డాక్టర్ కాల్ చేయండి. వెంటనే వెళ్ళి రెడీ పోలీస్ చేయండి. స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీరు త్వరగా రండి. నేను ఫార్మాలిటీస్ రెడీ చేస్తాను. హలో, ఏమిటండి? పాపకి యాక్సిడెంట్ అయింది. ఏమంటున్నారండి? ఎవరో బైక్ తో వచ్చి గుద్దేశారు. హాస్పిటల్లో జాయిన్ చేశాను, కావేరీ హాస్పిటల్లో. నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు. నువ్వు త్వరగా హాస్పిటల్కి వస్తావా? వెంటనే వచ్చేస్తున్నానండి. ఏయ్, ఎంతసేపు నీకు చెప్పేది? ఏమయ్యా, ఏంటి ప్రాబ్లం? సార్ 2 విషయాలుగా మాట్లాడుతున్నాడు సార్. ఒకటి మందు తాగడానికి, 2 బిర్యానీ తినడానికి సార్. సార్ అనవసరంగా కొడుతున్నారు సార్. దొంగతనం చేశానని చెప్తున్నారు సార్. మా సంస్థలో చెప్తే ఏమవుతుందో తెలుసా? గురుగారు కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు, మీరు కొట్టొద్దు. చెప్పేది వినండి. మీరు ఇక్కడే ఉండండి. సరే సార్, ఆల్రెడీ ఎస్కార్డ్ వచ్చేసాడు సార్, నేను వస్తున్నా. సార్, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? లోపలికి వెళ్ళి చూడండి సార్. సార్, ఎవ్రీథింగ్ అరేంజ్ సార్. ఓవర్ సార్. పాపకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఎక్కడ? మార్కెట్ నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో, సరిగ్గా రైల్వే స్టేషన్ కి దగ్గరలో సార్. హాస్పిటల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రమ్మన్నారు సార్. ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయ్యొచ్చు కదా? లేదు సార్, ఇక్కడ నుంచి తీసుకురమ్మన్నారు. అలాగా? పాండ్యన్, సార్కి ఏం కావాలో చూడండి. అలాగే వెళ్ళండి సార్. నమస్తే. మీ పేరేంటి? మహేంద్ర సార్. పాప పేరు? ఇలకియా సార్. ఏం పేరు? ఇలకియా సార్. ఇలకియానా? ఏ ఏరియా? మైలాపూర్ సార్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? 2 బైక్ మీద వచ్చి గుద్ది వెళ్ళిపోయారు సార్.
ఏ హాస్పిటల్లో చేర్పించారు? కావేరీ హాస్పిటల్ సార్. ఆల్వార్పేట కావేరీ హాస్పిటలా? అవును సార్. మీరు వెళ్ళండి, నేను హాస్పిటల్కి వచ్చి చూస్తాను. ఓకే సార్. ఏమండి, చీఫ్ డాక్టర్ మిమ్మల్ని చూడాలంటున్నారు. ఏమైంది? తెలియదండి, కానీ పాపని ఇంకా ఐసీలోనే ఉంచారు. నాకు చాలా భయం వేస్తుందండి. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన రూమ్ లో ఉన్నారు. రా, వెళ్ళి కలుద్దాం. కొంచెం కండిషన్ మానిటర్ని చూడండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, పొద్దున యాక్సిడెంట్ అయిన పాప పేరెంట్స్ వచ్చారు. నమస్తే సార్. కూర్చోండి సార్. కూర్చోండి. మీరు వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి. డాక్టర్. పాపని కాపాడొచ్చు. ఇదే యాక్సిడెంట్ 30-35 సంవత్సరాలు అప్పుడు జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న తుమ్ము తుమ్మినా కూడా అది వేరే దేనికి దారితీస్తుందో కూడా తెలిసేది కాదు. దీన్ని సబ్యూడల్ హెమరేజ్ అంటారు. ఇది యాక్సిడెంట్ కావడం వలన ఇలా జరిగింది. డాక్టర్, ఎలాగైనా పాపని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. తప్పకుండా. ఒక చిన్న మార్కు కూడా లేకుండా మీ పాప 3వ రోజే ఎగిరి గంతులేసేలా చేస్తాము. థ్యాంక్స్ డాక్టర్. దీనికి సంబంధించిన డాక్టర్ ముంబైలో ఉన్నారు. వారికి ఆల్రెడీ నేను రిపోర్ట్స్ పంపించాను. వారి అపాయింట్మెంట్ కనుక తీసుకుంటే వారే వచ్చి ఈ ప్రొసీజర్ చేసి వెళ్తారు. ఇంతకు ముందైతే స్కల్ ఓపెన్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. చిన్న ఇంజెక్షన్ చేస్తే చాలు. ఓకే డాక్టర్. ప్రాబ్లం ఏమిటంటే 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి మీరు ఓకే అంటే వెంటనే వైద్యం ఆరంభిస్తాను. అలాగే డాక్టర్. సరే, డాక్టర్ గుప్తా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం. ఓకే నిజం చెప్పాలంటే పాప పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఎంత త్వరగా మీరు డబ్బు ఏర్పాటు చేస్తారో అంత త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెడదాం. ఇమీడియట్గా అరేంజ్ చేస్తాను డాక్టర్. మ్. థ్యాంక్స్ డాక్టర్. పద. ఏం డాక్టర్ ఇలా సింపుల్గా చెప్పారు? ఇంత కాంప్లికేటెడ్ కేసుని పేరెంట్స్కి ఇంత సింపుల్గా చెప్పారు? వాళ్ళు మనల్ని నమ్మొచ్చారు. మనం కాకపోతే ఇంకెవరు నమ్మకాన్ని కలిగిస్తారు. అదే నమ్మకంతో పాపని కాపాడదాం. ఓకే. డాక్టర్ గుప్తా గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, ఆయన చూసుకుంటాడు. ఫైన్ డాక్టర్. ఇదిగోండి ఇంటి డాక్యుమెంట్స్, నగలు కూడా. ఎలా అయినా బిడ్డని కాపాడండి. ఏమండి, నా బిడ్డ అమ్ము నాకు కావాలండి. తనని ఎలా అయినా కాపాడి ఇంటికి తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళి తనకి నయం చేసి తీసుకురండి. లేదు లేదు, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేవు. లేదు సేట్ గారు, నా కూతురు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, సీరియస్గా ఉంది. తన్ని ఎలాగైనా కాపాడాలి. ఇదిగో చూడండి, నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వబోయే అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ పేపర్ నా దగ్గర పెట్టుకుని ఏం చేయబోతాను? నెలకి 75,000 జీతం. ఖర్చులన్నీ పోను, నెలకి ఎలాగైనా సరే 60,000 నేను కట్టేస్తాను సేట్ గారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. నా కూతురుని ఎలాగైనా కాపాడుకోవాలి. మీ పాపకి బాగలేదని చెప్తూ ఉన్నారు, కానీ మీ స్థలము 13 లక్షల కన్నా ఎక్కువగా పోదు. నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను సేట్ గారు, ఎలాగైనా కాపాడండి ప్లీజ్ సేట్ గారు. సరే, పాపకి బాగలేదని చెప్తున్నారు, అందుకని మీకు నేను చేస్తాను. నేను కూడా డబ్బు బయటే తీసుకొని మీకు ఇవ్వాలి. రేపు మీరు డబ్బు కట్టలేకుండా ఉంటే వాళ్లే వచ్చి మీ దగ్గర వసూలు చేస్తారు. జరగదు. నన్ను మాత్రం మీరు సమస్యల్లో ఇరికించకూడదు. లేదు సేట్ గారు, లేదు, నేను ఖచ్చితంగా 60,000 కట్టేస్తాను. ప్రతి నెల 60,000 మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. ప్లీజ్ సేట్ గారు. రేయ్, సేటు ఆ డాక్యుమెంట్ ఇప్పుడే తెస్తాను సేటు. సార్ దగ్గర పేపర్లో సైన్ తీసుకో. సార్ ఇదిగోండి సార్, సంతకం చేయండి. ఇదిగో జీ, ఇక్కడ చేయండి. రామరాలు ఇచ్చారా? డబ్బులు తీసుకురా. ఇదిగో తెస్తాను సేటు. థ్యాంక్ యూ సేట్ గారు. చూడండి, సేటు నమ్మి వచ్చారు. ఒక్క రూపాయి కూడా తక్కువగా ఉండదు. ధైర్యంగా తీసుకొని వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సేట్ గారు. మీ సహాయం మంచిది. వస్తాను సేట్ గారు, వస్తాను. రండి. ఆటో ఆటో. ఎక్కడికి సార్? ఎక్కడికి వెళ్ళాలి? ఆర్డర్ పెట్టు. అక్కడెక్కడ సార్? సిగ్నల్కి పక్కనే. 50 రూపాయలు ఇవ్వండి సార్, కూర్చోండి, తొందరగా కూర్చోండి. దేవుడా, సాయిబాబా, పాపకి నయ్యని వెంటనే షిరిడీకి వస్తాం.
విక్కీ ఎక్కడ ఉన్నావురా? ఇంటండి సెటు వాడెక్కడ ఉన్నాడు? ఆడ 2 బీర్ కొట్టి పడుకున్నాడు. పొద్దునే తాగి నిద్రపోతున్నాడా? ఇప్పుడే ఒకడు 7 లక్షలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మనవాడి బండిలోనే వెళ్తూ ఉన్నాడు. సరే సెటు ఇదిగో వెంటనే వెళ్తాను రే ఏంట్రా నిద్రపోతున్నాను కదా. ఏంటి సార్ ఎవరైనా సేట్ అంగిట్లోంచి వస్తే హోటల్కి వెళ్ళాలి, బార్కి వెళ్ళాలంటారు. మీరేంటి సార్ హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారా? పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాను, దానికి డబ్బులు కట్టడానికి వెళ్ళాలి. అలాగా సార్, కొంచెం త్వరగా పోనిస్తావా? మీరేం భయపడకండి సార్, బాబా ఉన్నారు కదా, ఆయన అన్నీ చూసుకుంటాడు. గుర్తుందా లేదురా నీకు? నువ్వు చూస్తావా? చూడాలి తీసి మాట్లాడు. ఏంట్రా నువ్వు వచ్చి గుద్దేసి నా మీద అరుస్తున్నావు? వద్దు, మర్యాద వద్దు, జరగదు, నా మాట మర్యాద ఇవ్వండి. మీరా ముందు సార్, మీరు హాస్పిటల్ అని దానివల్ల వాళ్ళు వదిలినా, లేకపోతే పగిలిపోయింది మూత ఒక్కొక్కరికి. ఏమైంది సార్? డబ్బు కనపడలేదు. డబ్బా? నేను ఎక్కడ పెట్టాను, కనపడలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? 20 లక్షలు అయ్యా, హాస్పిటల్లో కట్టాలి. 20 లక్షలా? అయ్యో సార్, హాస్పిటల్ డబ్బులు అంటే ఏదో 5,000 10,000 అనుకున్నారు సార్. మీరేం సార్ 20 లక్షలు అంటున్నారా? డబ్బు ఏమైపోయింది? నాకనే తెల్లారి ముందు వచ్చి తగులుకునేది సవారి. సార్ నన్ను వదిలేయండి సార్, ఇది పోలీసులు తెలిసే జనా పెద్ద గొడవ అవుతుంది. నువ్వు డబ్బులు కూడా ఇవ్వాలి సార్, నన్ను వదిలేయండి సార్, నేను పోతానా. త్వరగా బండిలు ఎక్కువ. హలో, నీకు విషయం చెప్పాలి. నేను ఆటోలో వస్తుంటే డబ్బులు పోయాయి. ఏంటి డబ్బులు పోయాయా? నువ్వేం భయపడకు, నువ్వు పాపతో ఉండు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెంటనే వచ్చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఏంటమ్మా? నా భర్త నన్ను వదిలేసి ఇంకొక ఆడదాంతో కాపురం చేస్తున్నాడు. ఏ ఎందుకని? నేను నచ్చలేదంట సార్. నచ్చలేదా? నువ్వు బాగానే ఉన్నావుగా. అప్పుడు నీ దగ్గర ఏదో మైనస్ ఉంది. సరే, మైనస్ గురించి తర్వాత మాట్లాడదాం. అవును, నువ్వు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తావు. ఇప్పుడు నీ మొగుడిని తీసుకొచ్చి బాగా తన్ని జైలు వేస్తాం. వాడు జైలుకి వెళ్ళిన తర్వాత నీతో ఉండడు, ఇంకొక దాంతోనే ఉంటాడు. అందువలన మీ ఆడవాళ్లే మొగుడిని మంచిగా మారి చేతిలో పెట్టుకుంటే వాడు ఇంకొక ఇల్లు ఎత్తుకోడు కదా. అర్థం కాలేదే. అయ్యో, ఈ విలనిజం చేసే సీరియల్ని చూడటం మానేసి 10ంటికి పైన ఒక అడల్ట్స్ ఓన్లీ ఛానల్లో మంచి ప్రోగ్రామ్ వస్తుంది. నువ్వు అది చూడు, నీ మొగుడిని ఎలా చేతులు పెట్టుకోలో తెలుస్తుంది. ప్రయత్నిస్తాను సార్, లేదంటే మీ దగ్గరికి వస్తాను. సరే, నువ్వు ట్రై చేసి చూడు. అలా కుదరకపోతే రా. వెళ్తాను సార్. అలాగేమ్మా, వెళ్ళండి పో. సార్ ఆ? మీరు ఆ పాప యాక్సిడెంట్ కేసు కదా, అవును సార్. ఎఫ్ఐఆర్ వేసి హాస్పిటల్ అది కాదు పంపించామే. సార్, డబ్బు పోయింది సార్. ఎంత అమౌంట్? 20 లక్షలు సార్. 20 లక్షలు? ఏ ఏరియాలో? మైలాపూర్ బృందావన్ స్ట్రీట్లో సార్. అది మన ఏరియా కదా. సార్ చూద్దామండి. సార్, పొద్దున యాక్సిడెంట్ అయిన కేసులో వాళ్ళ నాన్నగారు. నమస్కారం సార్. పాపకి ఎలా ఉంది? పాప ఇంకా ఐసీయూలోనే ఉంది సార్. కూర్చోండి సార్. డబ్బు పోయింది సార్, సార్. మీరు టెన్షన్ పడండి, కూర్చోండి. సార్, కొంచెం అమౌంట్ ఎక్కువ అనుకుంటా, అడగండి. చెప్పండి సార్. చెప్పండి సార్. ఐసీయూలో ఉన్న పాపని కాపాడాలంటే ఆ డబ్బు తప్పకుండా అవసరం సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా ఆ డబ్బు కనిపెట్టివ్వండి సార్. ఇందులో ఒక సైన్ చేయండి. పళని, బండి తీయండి. ఎస్ సార్. ఏదైనా క్లూ ఉంటే కాస్త చెప్పండి. నాకేది గుర్తులేదు సార్. అలాగంటే ఎలా సార్? మేమేమన్నా దేవుళ్ళమా? ఏదైనా క్లూ చెప్తేనే కదా కనిపెట్టగలం. ఆ ఏరియాలో మీరు వెళ్ళేటప్పుడు నల్లగా ఒక కాకి ఎగిరింది, తెల్లగా ఒక పావురం ఎగిరింది, ఏదోటి చెప్పండి. పళని సార్, అతనే పాప హాస్పిటల్ ఉందని బాధతో ఉన్నాడు. నేరుగా స్పాట్కి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుతుందా చూద్దాం. మీరు దేనికి బాధపడకండి.
సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ 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 సార్ ఇక్కడ సార్ పళని సార్ సేట్ ఎవరని విచారించి స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్. పాప ఏ హాస్పిటల్లో గౌరీ ఉన్నారు? హాస్పిటల్ సార్. సార్ నా వైఫ్తో మాట్లాడతా మీరు వెళ్ళరండి. హలో హలో ఇన్స్పెక్టర్, డాక్టర్. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఇలా రండి. కంప్లీట్ ఇచ్చాను. నువ్వు ధైర్యంగా కొన్ని విషయాల్ని పేరెంట్స్తో షేర్ చేయలేము. ఆ పాప పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఇప్పుడేమో అతను డబ్బుల్ని ఎవరో దొంగిలించారంటున్నాడు. ఈ సిచ్యువేషన్లో నా ఫీజేమో తక్కువ చేసుకోవచ్చు, బట్ డాక్టర్ గుప్తా గారి ఫీజు, హాస్పిటల్ ఛార్జెస్, ఆ తర్వాత ఈ ఇంపోర్టెడ్ చేసుకునే మెడిసిన్స్ అవి చాలా ఖర్చు అవుతాయి. ఈ కేసుని నేనే డీల్ చేస్తున్నాను. త్వరగా డబ్బులు రికవర్ చేసి కట్టడానికి ఏర్పాటు చేస్తాను. మీరు ఎంత త్వరగా డబ్బులు ఏర్పాటు చేస్తారో నేను అంత త్వరగా ట్రీట్మెంట్ని ప్రారంభిస్తాను. ఓకే డాక్టర్. పాపని చూడొచ్చా? ఐసీయూలోనే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్. ఏమండి, ఏమైందండి? ఇవాళ హాస్పిటల్లో ఒక పాపని చూశాను. యాక్సిడెంటే అడ్మిట్ చేశారు, అది కూడా ఐసీయూలో. ఆ పాపని చూసినప్పటి నుంచి చాలా రెస్ట్లెస్గా ఉన్నట్టుంది. మనం పాపని కోల్పోయి నిలబడ్డట్టు వాళ్ళు కూడా కోల్పోతారని భయమేస్తుంది. ఆపరేషన్కి కట్టాల్సిన డబ్బులు కూడా ఎవరో దొంగిలించారు. వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఏమండి, ఆ పాపను చూడాలని ఆశగా ఉంది. ఆపరేషన్ చక్కగా అయిపోనివ్వు, తీసుకెళ్తాను. సేటు సేటు ఓయ్ సేటు, సార్ స్టేషన్ దాకా ఒక 5 నిమిషాలు వచ్చేవాళ్ళండి, చిన్న ఎంక్వైరీ. ఇలాంటి సినిమా చూస్తే ఎంక్వైరీ చేస్తారా? ఎవరిని చూసినా ఇలాంటి సెల్ ఫోన్లు 4 పెట్టుకొని ఇలాంటి సినిమాలు చూస్తూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి సార్. నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చారు ఎంక్వైరీకి. ఇది చూసే వాళ్ళందరిని పట్టుకోవాలంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ జైల్లోనే ఉంటారు. అదేంటి ఆ పోలీసు వాడిని చూడంగానే అలా భయపడిపోతారేంట్రా తప్పు చేసిన వాళ్ళలాగా? ఒక చిన్న ఎంక్వైరీ గానీ రా. ఏం సార్ అన్యాయంగా ఉంది? వాళ్ళ పాపకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నలుగురికి ఇవ్వాల్సిన డబ్బులు అతనికి ఇస్తే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టున్నాడు. సేటు, అతను నీ దగ్గరే కదా డబ్బులు తీసుకున్నాడు? నా చేతులతోనే అతనికి ఇచ్చాను సార్. అది తెలుసుకుంటానికైనా నేను తీసుకొచ్చింది. ఏం బాబు చెప్పలేదా? చెప్పవయ్యా. మీరు వెళ్ళొచ్చు. వస్తాను సార్. సార్, బాధపడకండి, మీ పాపను కాపాడొచ్చు. ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందా అని ఆలోచించండి. మాకు కొంచెం ప్రొసీడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాంటివే గుర్తు రావట్లేదు సార్. సార్, టెన్షన్లో ఏది రీకలెక్ట్ చేయలేకపోతున్నాడు అనుకుంటా. పళని, మనం నేరుగా స్పాట్కి వెళ్దాం. ఓకే సార్. అక్కడ అతనికి ఏదైనా గుర్తొస్తుందా చూద్దాము, రండి. పళని, యాక్సిడెంట్ జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఏదైనా ఉన్నాయని మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో క్రాస్ చెక్ చేయండి. ఎస్ సార్. మహేంద్రన్, ఆ బైక్లో వచ్చిన కుర్రాల్ని చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టడం అంటే సార్, వాళ్ళిద్దరూ అప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారు సార్. అందువల్ల మొహం సరిగా కనపడలేదు, కానీ వాళ్ళ వయసు 30 లోపే ఉంటుంది సార్. ఆ ఆటో డ్రైవర్నైనా గుర్తుపట్టగలరా? వాడు చాలా నల్లగా ఉన్నాడు సార్. సార్,
ఇంతవరకు తెల్లోడెవడో ఆటో తోడలేదు సార్. మీరు చెప్పే ఏరియాలో 3000 మంది ఆటో తోలుతున్నారు. అందులో 1500 మంది పార్ట్ టైము, 20 మంది ఆడోళ్ళు. అందరూ నల్లగానే ఉంటారు సార్. మీరు వేరే రన్నింగ్ ఆటోలో ఎక్కానంటున్నారు. కొంచెం ఆలోచించండి సార్. ఏయ్ మన ఏరియా ఇవ్వడం చూస్తున్నాను, లేకపోతేనా? ఆ ఆటో వాడు వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఏరియా వాడివి కాబట్టి నేను వదిలేస్తున్నానని చెప్పాడు సార్. ఏరియా ఓడ్ అనేది సరే సార్, పర్టికులర్గా ఏదైనా పేరు చెప్పాడా? సార్ సార్ బండాపడి సార్. సార్ ఈ ఆటో అయ్యా సార్, ఈ ఆటోనే సార్. సార్ ఇన్ని ఆటోలు ఉండగా ఈ ఆటోను ఎలా చెప్తున్నారు? సార్ సీట్ తిరిగింది సార్, నేను చూశాను సార్. దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి. కన్ఫర్మ్గా ఇదే సార్. నేను ఆటోలో ఎక్కాను. అక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సాయిబాబాకి మొక్కుకున్నాను. పాపకి నయమైన వెంటనే షిరిడీకి వస్తానని మొక్కుకున్నాను సార్. ఆటో డ్రైవర్ కూడా సాయిబాబా ఉన్నారు, మిమ్మల్ని కాపాడతారని చెప్పాడు సార్. అంటే ఈ ఆటోనే కన్ఫర్మ్ గా కన్ఫర్మ్గా ఇదే చెప్తున్నారా? ఆటో సార్. నేను చూసినవన్నీ అచ్చం అలాగే ఉన్నాయి సార్. కన్ఫర్మ్ సార్. బాబా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, ఇదే ఆటో సార్. పళని సార్. ఈ ఆటో ఎవరిదని విచారించండి. ఎస్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం రా. ఏంటి వడ్డీ లెక్క? ఏంటి మెడలో చైన్లని తక్కువ ఉన్నాయి? ఏంటి ఆటో కొంటాను కూడా అమ్మేసావేంటి? యో హెడ్, నా నగలు ఎంచి చూడడానికే వచ్చావా? కారణం లేకుండా ఈ పక్క రావే, ఏంటి విషయం? 1273 ఆటో మీదేనా? అవును నాదే. ఎందుకు ఎవరు అడుగుతున్నావు? డ్యూటీ చూశారు పొద్దున్న? కన్నా ఏదైనా గొడవ, ఏదైనా సమస్య అని చెప్పి ఆటో లోపలికి పెట్టావో ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఎమ్మెల్యేకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ కన్నయ్య గాడి ఇల్లు ఎక్కడ? అదిగో ఆ 4వ ఇల్లే. అంతే కదా, నువ్వు డబ్బులు లెక్కెట్టుకో. ఏ రమా, కన్నని ఎత్తుక్కుంటూ హెడ్ వచ్చాడు చూడు. అమ్మా ఇంట్లో ఎవరున్నారు? తలుపు తిండి. ఏమైంది సార్? నువ్వు కన్నయ్య వైఫ్ అమ్మా? అవును సార్. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాడా? డ్యూటీకి వెళ్ళొచ్చి ఇప్పుడే కొట్టుకు వెళ్ళారు సార్. అలాగా, ఈ కొట్టుకేనా? ఆ వీధి చివరున్న కొట్టుకే సార్. సరే సార్ సరే. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదమ్మా, చిన్న ఎంక్వైరీలే. నువ్వు లోపలికి వెళ్ళు, మేము చూసుకుంటాలే. నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళమ్మా. సార్ 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 కొట్టబాకండి సార్. రైట్, సార్, రైట్. సార్, డబ్బులు ఎక్కడ సార్, పెట్టారా? సార్, కొట్టబాకండి సార్. డబ్బులు నాకెవరు తెలియదు సార్. డబ్బులు సార్, సార్, నాకెవరు తెలియదు సార్. నాకేం తెలియదు సార్. చెప్పు. సార్, 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 కొట్టబాకండి సార్. చెప్పు సార్, మర్యాదగా. సార్, 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 చెప్పరా కొట్టబాకండి మర్యాదగా. సార్. సార్, నాకేం తెలియదు సార్. రైట్. నాకేం తెలియదు సార్. చెప్పు, నాకేం తెలియదు సార్. చెప్పు. సార్, సార్, నిజంగా చెప్పరా. నాకేం తెలియదు సార్. సార్, చెప్పరా అంటున్నారు ఈ కదా. రన్నింగ్ ఆటోలోనే ఎక్కినాడు సార్. హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాడు సార్. అందుకని వచ్చాను సార్. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది సార్. డబ్బు కనపడలేదని వెంటనే అన్నాడు సార్. నేనేం చేయాలి సార్? పోలీసుకి తెలిసే కేసు అవుతుందని చెప్పేసి నేను భయపడి వచ్చాను సార్. రేయ్, అంతమించి నాకేం యాక్ట్ తెలియదు చేయకురా. సార్. చెప్పరా, మర్యాదగా సార్, నా చెప్పు. భార్య కూడా ఎక్కడున్నాయి? కడుపులో ఉంది సార్. నేను డబ్బులు హాస్పిటల్కి ఎక్కడున్నాయి? తీసుకెళ్ళాలి సార్. చెప్పరా. నా మాట నమ్మండి సార్, పళని. ప్లీజ్ సార్. వైఫ్ కడుపుతో ఉన్నట్టుంది, పిలువనండి విచారించండి. సార్, సార్, ఏయ్, సార్, కానీ సార్, చెప్పు. సార్, అటువంటిది ఏం లేదు సార్. ఆగరా. సార్, సార్, చెప్పు సార్, మరి. నాకేం తెలియదు సార్. చెప్పరా. సార్, సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పు. సార్, నాకేం తెలియదు సార్. డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. సార్, చెప్పు. సార్, నిజంగా సార్, నాకేం కానీ తెలియదు చెప్పు, సార్. ఇప్పుడు పిల్లల్ని తీసుకురామను. సార్, 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 నా భార్యని తీసుకురాకండి చెప్పరా సార్. మరి ఇక్కడ అప్పుడు. తీసుకురాకండి సార్. సార్, 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 మీ మీకు ఆవిడ దండం పెడతాను సార్. తీసుకురాకండి సార్, సార్, చెప్పు. సార్, సార్, చెప్పు నేను నిజం చెప్పేస్తాను సార్. చెప్పరా సార్, అంటే. నేను నిజం చెప్పేస్తాను సార్. సార్, నిజం చెప్పరా. చెప్పేస్తాను సార్. చెప్పు. సార్, 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 ఆ సేట్ దగ్గరే ఏ సార్. సేటుకి ఆ సేట్ ఇచ్చావు? దగ్గరే సార్. సార్, సార్, ఎక్కడున్నాయి డబ్బులు? సార్, ఎవరది సార్, చెప్పు. సార్, సురేంద్ర చెప్పరా నాథ్ అంటే. సేట్ సార్. ఎవరు? సార్, సురేంద్ర నాథ్ సేట్ సార్. ఆ, పోయి అడుగు చెప్పు. సార్ ఏమిటి సార్, ఊరికే ఊరికే నన్ను పిలుస్తూ ఉన్నారు? నా షాపు నేను చూసుకోవద్దా? ఈ ఎదవ చెప్పాడని నన్ను ఇక్కడికి పిలిచారా? ఈ బద్మాష్ గాడు ఎవరో నాకు తెలియదు సార్. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసా? ఊరికే టార్చర్ చేస్తూ ఉన్నారు. ఈ స్టేషన్లో ఇన్స్పెక్టరే కదా మీరు? ఐజీతో మాట్లాడతారా? మినిస్టర్తో మాట్లాడతారా? సార్ నేను బతకడానికి ఎక్కడి నుంచో ఇక్కడికి రాలేదు సార్. స్టేటు దాటి స్టేటుకు వచ్చాను సార్. సార్ కొట్టకండి సార్. ఏదో బతుకు తెరువు కోసం ఇలాంటివి చూస్తున్నాను సార్. ఏదో కొంచెంగా డబ్బు సంపాదించుకుంటున్నాను సార్. ఎక్కువ డబ్బు అయితే నేనే కొట్టేయమని చెప్తాను సార్. కానీ కొట్టేసిన డబ్బులు నాకు ఇవ్వకుండా మొత్తం తీసుకొని పారిపోయారు సార్. ఎంత వెతికినా కూడా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.
పళని సార్ ఈ సేట్ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో అలాగే చూడు. సార్. అంతదాకా వీళ్ళిద్దరు లోపలే ఓకే ఉండాలి. సార్. తమిళ్ వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఉంటుంది. సేటే వాళ్ళిద్దరితో మాట్లాడారు. మెసేజ్ కమ్యూనికేషన్ కూడా ఏమీ లేదు. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా పక్కన ఊర్లోనే కట్ అయింది. ఆ తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఇస్ ఇట్ కన్ఫర్మ్? పక్క ఇదే ప్రూఫ్. తర్వాత వాళ్ళు పక్కూరు ఇది నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకు అదే డౌట్ సతీష్. ఈ కేసులో ఈ పాప ప్రాణం, డబ్బులు ఎంత ముఖ్యమో అలాగే మనకి కేసు డెప్త్ కూడా చాలా ముఖ్యం. ఇది ఒక్కరే చేయలేరు, గ్రూప్ అయి ఉంటారు. ఆ సేట్ కుర్రాలు అందరికి మించి ఐ డోంట్ నో, ఇట్ లీడ్స్ టు సమ్వేర్ ఎల్స్. అయితే సేట్ని బాగా విస్తరించండి. నా నెక్స్ట్ మూవ్ అదే. ఎనీవే ఐల్ స్టే ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆ కుర్రాలతో ఎక్కడి నుంచి మాట్లాడావు, ఎన్ని గంటలకు మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇటు చూడు, ఒక మనిషి వయసు అయి చనిపోతే అది సహజ మరణం. పోలీసు వాడి దగ్గర దెబ్బలు తిని చనిపోతే అది కృత్రిమ మరణం. సార్కి ఎలా? సార్ వీడికి ఒంటి నిండా టన్నుల లెక్కలో వ్యాధులు ఉన్నాయి సార్. 2 రోజులు మాత్రం లేదనుకోండి టైట్గా పై లోకానికే. ఏమీ చెయ్యకండి సార్. ఇక మీదట నేను తట్టుకోలేను సార్. నిజము చెప్పేస్తాను సార్. నేను ఆ పిల్లకాయలతో ఫోన్లో మాట్లాడింది నిజమే సార్. చివరిగా ఆ పిల్లకాయలతో మాట్లాడినప్పుడు మొత్తం 20 లక్షలు ఇచ్చి సెటిల్ చేశాను. వాళ్ళు చాలా థ్యాంక్స్ సేట్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడారో నాకు తెలియదు సార్. కానీ ఒకటి సార్, నెల్లూరులో స్వర్ణ అని డాన్స్ చేసే అమ్మాయి ఒకటి ఉంది. వీళ్ళ చేతిలో కొంచెం డబ్బు ఉన్నా సరే అక్కడికి వెళ్ళి జాలీగా ఉండి వచ్చేస్తారు. అంతకు మించి నాకేమీ తెలియదు సార్. అసెట్ ఇంకా మన దగ్గర ఏదో దాస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఇంకా విని విచారించి మన టైం వేస్ట్ చేయొద్దు. ఆ కుర్రాలని పట్టుకుంటే ఈ కేసు గురించి ఫర్దర్ డీటెయిల్స్ మనకు దొరుకుతాయనుకుంటాను. నేను కూడా అదే సరే అనుకుంటున్నాను సార్. నెల్లూరు వెళ్ళడానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. హలో, నమస్కారం సార్. ఇన్స్పెక్టర్ వెంకటాద్రి గారా? అవునండి, మీరెవరు? చెన్నై సిటీ ఈవెన్ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ పళని మాట్లాడుతున్నాను సార్. సొల్లింగ పళని సార్. సార్ తమిళ్లో మాట్లాడుతున్నారేంటి? మీరు తెలుగులో మాట్లాడితే నేను తమిళ్లో మాట్లాడకూడదా? సార్ భాష ఏదైతే ఏం సార్. సార్ ఏమి లేదు సార్, ఇక్కడ చెప్పండి సార్. కేసు అమౌంట్ గురించి. అలాగా? అక్కడ స్వర్ణ అనే డాన్సర్ ఇంటికి అక్కిస్టులు వచ్చి వెళ్తున్నట్లు తెలిసింది సార్. దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. వాళ్ళని అరెస్ట్ చేయడానికి నేను ఇన్స్పెక్టర్ ఇక్కడ వస్తున్నాను సార్. మీ హెల్ప్ కొంచెం కావాలి సార్. ఇది నా కంట్రోల్లో ఉన్న ఏరియా. చెన్నై నుంచి అప్పుడప్పుడు పిల్లలు వచ్చి వెళుతూ ఉంటారు. అదేం పెద్ద సమస్య కాదు, చూద్దాం. మేము బార్డర్కి వచ్చి నాకు పిలవమంటారా? తప్పకుండా పిలవండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సారే ఇన్స్పెక్టర్. హలో సార్. సార్ వాళ్ళ గురించి నాకేం తెలియదు సార్. అప్పుడప్పుడు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు డబ్బు ఏమైనా ఎక్కువ పెట్టుకున్నారా? నాకు తెలియదు సార్. ఇక్కడికి వస్తే జాలీగా ఉండి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకడు 10,000 ఇచ్చాడు, ఇంకొకడు 15,000 ఇచ్చాడు. వాడేమైనా తాగి నీ దగ్గర వాగాడా? వేల్ అనేవాడు చెన్నై రెడ్ హిల్స్ లో విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. వాడి ఫ్రెండ్ విక్కీకి తెలియకుండా ఆ అమ్మాయికి పట్టీలు కొనిస్తానని మత్తులో వాగాడు. సార్ ఇంకేమైనా విచారించాలా? నో థ్యాంక్స్. వెళ్దాం సార్. వాళ్ళు నెక్స్ట్ టైం వస్తే నాకు తెలియజేయండి. ఓకే సార్. పళని సార్, సేట్ని బెయిల్లో వదిలేయండి. ఎందుకు సార్? వాడిని బయటకు వదిలి మూమెంట్స్ వాచ్ చేస్తేనే వాళ్ళని పట్టుకోవచ్చు. ఓకే సార్. రండి సార్, ఏమన్నా తింటారా?
ఉన్నారా? వద్దమ్మా, ఉన్నాయి. ఇంకేం కావాలి సార్? ఇక్కడ విద్య అనేది ఎవరమ్మా? నా కూతురే సార్. ఆవిడ కొంచెం పిలవండి. విద్య, ఇక్కడ చూడు సార్ పిలుస్తున్నారు. ఏంటి సార్? అమ్మా, ఇక్కడ నీకు విక్కీ వేలం అని ఎవరన్నా తెలుసు తెలుసా? సార్, ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ పిల్లల్లో ఎవరన్నా లవ్ చేస్తున్నావమ్మా? అదేం లేదు సార్, వాళ్ళేం మంచోళ్ళు కాదు సార్. వాళ్ళు పోకిరి వెదవలు సార్. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లారు సార్. అవునవును, తినడానికి ఇక్కడికే తినడానికి వస్తారు సార్. కానీ 2 వారాలుగా కనిపించట్లేదు. ఏదైనా సమస్య సార్? వేరే ప్రాబ్లం ఏమి లేదులేమ్మా, వేరే విషయంగా వెతుక్కుంటూ వచ్చాం. ఆ, సార్ వచ్చి 1 టౌన్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. పేపర్ పెన్ ఉంది ఉందమ్మా? సార్. నేను ఒక నెంబర్ రాసిస్తా, వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. సార్ వెళదాం. సడన్గా మీ పాప స్టెబిలిటీలో కొన్ని చేంజెస్ వచ్చాయి. సో డాక్టర్ గుప్తా గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి ఇది. ఇన్ఫ్యాక్ట్ వారు వేరే సర్జరీ కోసం చెన్నై వస్తున్నారు. సో వారిని ఇక్కడ పిలిపిస్తే సరిపోతుంది. దిగులు పడకండి ప్లీజ్. మీరేం భయపడకండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. ఆల్ రైట్, వీఆర్ ఆల్ దేర్. టేక్ కేర్. ఇప్పుడే వస్తాను. హలో, చెప్పండి మహేంద్రన్. ఏం లేదు సార్, ఇప్పుడు పాప సిచ్యుయేషన్ చాలా అన్స్టేబుల్గా ఉందని డాక్టర్ చెప్పారు. మీరు దేనికి టెన్షన్ పడకండి. అంతేకాకుండా డాక్టర్ గుప్తా ముంబై నుంచి వస్తున్నారంట వేరే సర్జరీ కోసం. దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా సార్? లేదు, నేను డాక్టర్ దగ్గర మాట్లాడతాను. మీరు దేనికి బాధపడకండి, అంతా మంచిదే ఓకే జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళ్ ఎక్కడున్నారు? సిటీకే వస్తున్నాము. అవును, ఆ అక్యూస్ని పట్టుకున్నారా? అక్యూస్డ్ అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. షట్. ఒక చిన్న ఎమర్జెన్సీ. మీ దగ్గర ఏమైనా ఫండ్స్ ఉన్నాయా? ఫండా? ఏంటి, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అర్జెంటా? వెంటనే హాస్పిటల్కి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. అదే. హాస్పిటల్? అవును. ఎంత అమౌంట్ అని చెప్పండి, బయట ట్రై చేస్తాను. 20 lakhs కావాలి. కొద్దిగా అడిగి చెప్తారా? నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చీను సార్ ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. విషయం ఏంటి చెప్పండి. సార్ ఒక చిన్న హెల్ప్. ఏం హెల్ప్? కొంచెం అమౌంట్ కావాల్సి ఉంది. మీ దగ్గర ఏదైనా ఉంటుందా? ఎంత? సార్ 20 లక్షలు కావాలి. 20 లక్షలా? ఏదైనా హెల్ప్ చేయొచ్చా? ఏంటి తమిళ్, మీ ఏరియా స్టేషన్కి నెలకి 15 లక్షలు లంచం వస్తుందని విన్నాను. మీరేమో నన్ను అప్పు అడుగుతున్నారు. లేదు సార్, హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఒక టైమ్లీ హెల్ప్. ఒక సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్ అవసరానికి డబ్బు కావాలంటే అప్పు చేసే పరిస్థితిలో ఉంది మన దేశం. తమిళ్, అంత డబ్బు ఇప్పుడు నా చేతిలో లేదు. నేను కాస్త ట్రై చేసి చెప్పనా? కొద్దిగా చూడండి సార్ ప్లీజ్. నేను ఏర్పాటు చేసి మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. ఏమండి, ఆ పాపని డిశ్చార్జ్ చేసేసారా? ఇంకా హాస్పిటల్లోనే ఉంది. హలో తమిళ్, ఫండ్ని వెంటనే అరేంజ్ చేయలేకపోయాను, అమౌంట్ పెద్దగా ఉండడం వల్ల. ఏమండి, కాఫీ ఇవ్వనా? ఒక 2-3 lakhs అన్నా రెడీ చేస్తావా? నా సర్కిల్ అందరి దగ్గర అడిగాను, ఒక 2-3 days పడుతుంటున్నారు. ట్రై చేస్తున్నాను. కుమార్ దగ్గర అడిగారా? అందరి దగ్గర అడిగేశాను. రేపు పొద్దున హాస్పిటల్ డబ్బులు కట్టాలి. వెంటనే కాల్ చేస్తాను. సరే, చూసుకుందాం. ఇదిగోండి.
ఏంటి చూస్తున్నారో? ఇవి మన పాప నగలు. వీటితో ఆ పాప ప్రాణాలు కాపాడండి. పళని, సార్ చెప్పండి సార్. మీ ఇంటి బయటే ఉన్నాను. నా ఇంటి దగ్గర. అవును, కిందికి వస్తారా? సార్ సార్ ఇదో వస్తున్నా. తొందరగా రండి, ముఖ్యమైన విషయం. సార్ సార్ లోపలికి రండి సార్. రండి లోపలికి వెళదాం రండి. పర్లేదు పల్లి, హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేశారు. రేపే సర్జరీ చేయాలంట. వెంటనే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. నేను అన్ని చోట్ల ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు. ఇదిగోండి, ఇందులో నగలున్నాయి. ఈ నగలు తాకట్టు పెట్టాలా సార్? లేదు, అమ్మేయండి. సార్ సార్ ఆ? నన్ను కూడా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర అడగమంటారా? మంచి విషయమే కదా, ట్రై చేయండి. బుజ్జి, అమ్మ పెడుతుందన్ను నువ్వు కాస్త తినేయాలి. తిను, తినేయాలి. పప్పి కాస్త తినేయమ్మా, కాస్త అంతే. ఆ పళని వచ్చాడన్నా. బంగారు తల్లి కదా, పళని? అవును. తినేయాలి. ఏటు పళని? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సరే రమ్మ. సరేనా, లోపలికి వెళ్ళండి. రాపల్ని, ఏంటి ఎంత దూరం? అది నేరుగా ఇంటికే వచ్చేసావు? ఏమి లేదు ఏలిమడా, పోలీసోడుగా రాలేదు. నీ దగ్గర ఒక సాయం అడుగుదామని వచ్చా. సాయం నేను చేయాలా? అదేం సాయం అయ్యా? కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తున్నాయి, అందుకే నేను చూద్దామని వచ్చా. నగలు చేతిలోనే ఉన్నాయిగా, కుదోబెట్టి డబ్బులు తీసుకో, అంతేగా. సేటు దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడు, కానీ దీనికే కదా ఇస్తాడు. నాకు చాలదు, కాస్త ఎక్కువ కావాలి. కాస్త అంటే 20 లక్షలు కావాలి. 20 లక్షలా? యో, సాధారణంగా అడుగుతున్నావు? నేనేమైనా ప్రెస్ పెట్టుకుని ముద్రిస్తున్నానా ఏంటి? అవును, నేను అసలు నీకెందుకు సాయం చేయాలి? మీరందరూ మంచి పోలీసులు కదా, మేం చెడ్డవాళ్ళం. మా గాలి కూడా మీకు సోకకూడదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకే సాయం అడగడం? నీతి నేరమే అనుకుంటే వాడి దగ్గర డబ్బు రాదు కదా, నీలాంటి వాడి దగ్గరికే వస్తుంది. అందుకే నిన్ను చూడటానికి వచ్చా. నేను ఊరికే నిన్ను అడగట్లా, అప్పుగా ఇవ్వు. 1 నెలలో వడ్డీతో సహా ఇస్తా. ఇవ్వగలవా లేదా? అప్పు అడిగేటప్పుడు కూడా పోలీసులు పొగరగానే అడుగుతున్నారయ్యా. నేను వడ్డీ వ్యాపారం చేయట్లేదు. నీకు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకో. ఇప్పుడు నువ్వు బయలుదేరచ్చు. సరే సరే, అలాగే వెళ్ళమలా వస్తా. డాడీ, బుజ్జి పాప, బుజ్జమ్మా, అమ్మ పెట్టింది తినేసావా? బుజ్జి, నేను నీకు మంచి మంచి కథలు చెప్తానంట. సరే. నువ్వు నాకేమో ఇంగ్లీష్ నేర్పిస్తావంట, సరేనా? బుజ్జి పాప. ఏళమల, ఆ? పాప నీ కూతురా? అవును. నీ పాపలాగే ఒక ఆడుకుంటాను ఒక పాప దెబ్బ తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ హాస్పిటల్ ఖర్చుకే నేను అడిగింది డబ్బు. ఆ పాపకి మాకు ఏ సంబంధం లేదు, మనిషి మనిషికి సాయమే. సరే పర్వాలేదు, వస్తాను. వాళ్ళని ఒక నిమిషం ఆగు. పాప విషయం అంటున్నావు. నాకు చిన్న పాప ఉంది కదా, ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. వెంటనే ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. ఎలాగైనా రెడీ చేసి రేపు నీకు ఫోన్ చేస్తాను. చెప్పిన చోటుకెళ్ళి తీసుకో. 10ంటికి ముందలు ఇస్తావు ఏల్మలా? ఖచ్చితంగా ఇస్తాను. నమ్మి వెళ్ళమంటావా? నమ్మకంతో వెళ్ళు. ఉదయాన్నే ఫోన్ వస్తుంది. వస్తాను. ఏడుమలా, ఒక 8:30 కల్లా ఇవ్వగలవా డబ్బు? హాస్పిటల్ కట్టాలయ్యా. నువ్వు అడిగింది ₹2 అనుకున్నావా? 20 లక్షలు. అవును. డబ్బులు సెట్ చేయమని మనుషులు పంపించాను. నువ్వు నేరుగా లస్కర్నర్కి అవును. అక్కడే ఉండు, నీకు డబ్బులు వస్తాయి. సార్, కానిస్టేబుల్ పళని మీకు ఇది ఇమ్మని చెప్పారు. పళని? వినిపిస్తుందా సార్? చెప్పండి సార్. విజిలెన్స్, యువర్ అండర్ అరెస్ట్. నమస్కారం. మహిళాపూర్ ఇన్స్పెక్టర్ తమిళరసన్ లంచం తీసుకున్న నేరానికి ఖైదు చేయబడ్డారు. అది కూడా రోడ్డుకి ఒక వారగా లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు పట్టుబడ్డారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఆయన నుంచి 20 లక్షల రూపాయలు ఈ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. నవ్వరా, బాగా నవ్వు. డబ్బులిచ్చి వాడిని ఇరికిచ్చిందే నేను. IPC 190 ప్రకారం సెక్షన్ 13కి ఈ కేసుకు సంబంధించిన ఆయన్ని ఖైదు చేయబడ్డారు. నాన్న రానన్న ఎలా బుజ్జి పాప ఆడుకుందాం? రామ్మా, ఈ రోజు నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే రవి ఎత్తుకోరా, ఏనుగు ఎక్కిద్దాం. బుజ్జి పాపను ఎక్కించుకొని ఏనుగు సవారి వెళ్దాం. భలే twist బుజ్జి అలా. పాపని అనా మామూలుగా డబ్బులు ఇచ్చి మన పిల్లకాయలు పంపించి లాక్కొస్తారని చూస్తే ఈ రోజు ఇంకో రకంగా చేశారండి. అనుకోనివి చేసేవాడేరా ఏలుమలై. అనా వాడు సైలెంట్ గానే ఉన్నాడుగా, మన ట్రాక్ పక్కకే రాలేదే. వాడికింద కదా ఇలా చేసావు? ఏయ్ రవి, సైలెంట్ గా ఉండవని నమ్మనే కూడా వదిలేమనుకో, రేపు మనం లేదో దాంట్లో ఇరికిచ్చేస్తాడు. అంతకుముందు మనమే ఇరికించేసాం అనుకో. అన్నా చిన్న చేపని ఎర్రగా వేసి పెద్ద తిమింగలాన్ని పట్టేసావు కదన్నా, నువ్వు చాలా గొప్పవన్నా. పళని సార్ నన్ను క్షమించండి సార్. పాపని కాపాడటానికి డబ్బు కోసం మీరు కష్టపడింది చూసి ఏழுమలని అడిగాను. డబ్బు అక్కిష్ దగ్గర నుంచి వచ్చి నాకు ఇచ్చేద్దామని నేనే డబ్బు అడిగాను సార్. మీకు ఏழுమలకి ఉన్న పగ నాకు తెలియదు సార్. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి సార్. పళని, నాతో పనిచేసే వాళ్ళు ఎవరని తెలియకుండా నా ఇన్నేళ్ళు పనిచేశాను. మీ మీద నాకు ఎలాంటి సందేహం లేదు. మనం పాపని కాపాడడానికి తీసుకున్న అన్ని ప్రయత్నాలు కరెక్టే, కానీ వాడి దగ్గర అడిగిందే తప్పు. నువ్వు మంచివాడివి, మంచిది కోరుకున్నావు. వాడు మోసమైనోడు, వేరేమనుకుంటాడు. సార్ నేను అడిగానే తప్పుగా అనుకోవద్దు. మీకు వాడికి అటువంటి పగ ఏంటి సార్? మీ మీదెందుకు వాడికి ఇంత కోపం? మా పూర్వీకం మధురై, మా తాతయ్య గారి ఊరు. నచ్చిన పని నచ్చిన ఊరికే ట్రాన్స్ఫర్ అయిపోయాను. అక్కడ నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము. అప్పుడే ఒక పెక్యులర్ అయిన కేసుని మీట్ చేయాల్సి వచ్చింది. ఆ కేసు నా జీవితంలో ఒక పెద్ద మార్పుని ఏర్పరిచింది. జరా రే రవి, వారానికి ఒక్కసారి వచ్చి నన్ను 2 సార్లు రప్పిస్తున్నావు. ఒక్క సంతకం రా, అది కూడా పెట్టించలేవు నువ్వు. పోరా, ప్రతిదానికి నేనే రావాలి. పెద్ద తలగనేపుగా ఉందన్నా. అమెరికా నుంచి వచ్చింది కానీ ఒకటన్నావు, అందరి దగ్గర అమ్మాయి సంతకాలు తీసుకుంది అనుకో, భలే అమౌంట్ వచ్చేస్తుందన్నా. మంచి ల్యాండ్ అన్నది. నిజమేనా? ఎక్కడుంది అతను? మీరే అమెరికా నుంచి వచ్చిన పట్టు మాకు చూడడానికి బానే ఉన్నారుగా. అక్కడే సంతోషంగా ఉండుండొచ్చు కదా. మనోళ్ళు చెప్పారు, మీరు చెప్తేనే 20 మంది సంతకాలు పెడతారంట కదా. పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు? నీ స్థలానికి. ఎవరా నువ్వు? ఏలుమలై మమ్మీ. ఏ అది మా తాతగారి సొత్తురా, గుడికి రాసి పెట్టేశాము. ఆ గుళ్ళో దేవుడు నేనే, పూజారి కూడా నేనే. ఇలా చూడు, నా మాట విని నీ బంధువులందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉండు. అది కూడా 2 రోజుల్లో. అలా జరగలేదనుకో, నీ స్థలంలోనే నిలబెట్టి నీ బొట్టలన్నీ విప్పి నగ్నంగా నిలబెడతాను. ఏలుమలై చెప్పాడంటే ఇచ్చేస్తాడు. ఏ రవి అన్నా, తన సంతకం పెడుతుందేమని చూడు, లేదంటే నేను చెప్పింది నువ్వు చేసి. సరేనా? నేనంటే పిచ్చి వెదవులకి చెప్పింది చేస్తారు, చెప్పంది కూడా చేస్తారు. చెప్పినట్టు చేస్తే మీకేమైంది మామే? సార్ నా పేరు రాజలక్ష్మి సార్. నాకు పెళ్ళై అమెరికాలో సెటిల్ అయ్యాను సార్. మా చెల్లెలు కూతురు పెళ్లి కోసం చాలా ఏళ్ల తర్వాత నేను ఇప్పుడే ఈ ఊరికి వచ్చాను సార్. ఇక్కడే మార్కెట్ పక్కన ఒక రూమ్ తీసుకొని ఉన్నాను సార్. పూర్వీకుల స్థలం ఒకటి ఇక్కడే పక్కనే ఉండేది సార్. అది అప్పుడే గుడికి రాసిచ్చేసాం సార్. నేను రూమ్ లో ఉన్నప్పుడు ఏలుమలై అని ఒకడు వచ్చి బెదిరించాడు సార్. వెనకాలన్న ఖాళీ స్థలం రాసిమ్మని చెప్పి ఒకలాగా మాట్లాడారు సార్. ఓకే అమ్మా, కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి, నేను యాక్షన్ తీసుకుంటాను. సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్.
రేపు పొద్దున 7 గంటలకు ఫ్లైట్ సార్. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. ఆ ఏరియా ఏ లిమిట్లో వస్తుంది? సార్ వాళ్ళు చెప్తున్న ఏరియా మన ఏరియా పక్కనే సార్. వెళ్ళి చూసొద్దాం. చూద్దాం సార్. సార్ ఇదే సార్ మా ప్లేస్. డాక్యుమెంట్స్ కూడా చూడండి సార్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. రేయ్, ఆ అద్దెలని కలెక్ట్ చేసావా? కొన్నావనా? ఇక్కడ ఎవడరా ఏలుమలై? నమస్తే సార్, నేనే సార్ ఏడుమలై. ఏదైనా ప్రాబ్లమా సార్? సార్ వీడు కాదు సార్ ఏలుమలే, వాడు వేరే వాడు, ఖచ్చితంగా ఇతను కాదు. ఏంటమ్మా నా ప్లేస్కి వచ్చి నేను ఏలుమలై కాదంటున్నావు? ఇది మా నాన్న కట్టిన బిల్డింగ్. 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు సార్. సార్ మా తాత నాకు రాసిచ్చిన స్థలం సార్ ఇది. నేను అప్పుడే గుడికి రాసేసాను సార్. అంతా అబద్ధం సార్. రేయ్, పత్రాలు ఇవ్వరా. ఈ చోటుని మా నాన్న నాకు రాసిచ్చారు సార్. పత్రాలు డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడున్న ఎవరినైనా సరే నా గురించి అడగండి సార్. ఇది నా చోటు. నీకేం కావాలమ్మా? ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? కావాలంటే కేసు వేసుకో, కోర్టులో చూసుకుందాం. సార్ కోర్టులో కలుద్దాం సార్. ఎవరు రావిడ నకిలీ పత్రాలు తెచ్చి నా చోటు అంటుంది? సార్ నిజమైన ఏడుమలై వీడు కాదు, వాడు వేరే వాడు. వాడు చెన్నైలో ఉండి అన్నిటినీ ఆపరేటింగ్ చేస్తున్నాడు సార్. చెన్నైలో నుండా? అవును సార్. అయితే చాలా ఈజీ కదా, వాడిని అక్కడే పట్టుకొని లోపల పెట్టొచ్చు కదా. ఆమెకు మానసిక వేధింపులు ఇస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్ రాయించి తీసుకొని వాడిని లోపలేసేయచ్చు కదా. అది కుదరదు సార్. మనం చెన్నైకి వెళ్ళామని పెట్టుకోండి, 7 నుంచి Z వరకు ఒక్కొక్క ఇన్సిల్ పెట్టుకుని 100 ఏడుమలైలు వస్తారు. ప్రూఫ్ కి ఆధారాలు కూడా చూపిస్తారు. వాళ్ళని ఒక్కటే చేయడానికి అవ్వదు. ఏంటంటే వాళ్ళ వాక్ అలాంటిదే. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల తర్వాతే నన్ను తప్పు పని చేయమన్నారు. నేను కుదరదన్నాను. ఇలా చూడగానే పై అధికారిని పెట్టి పని ముగించుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల క్రితం నాకు 25,000 రూపాయలు డబ్బు ఇచ్చారు. సార్ నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా, దానివల్ల ఏదైనా చేస్తారేమని భయపడి ఆ డబ్బు తీసుకుని అలాగే దేవుడు ఉండిలో వేసేసాను. సార్ నేను చెప్పేది తప్పుగా అనుకోనంటే, మీరు పనికొచ్చి 6 సంవత్సరాల్లో 6 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరలా అలా జరగకూడదని నేను అనుకుంటున్నాను. చూడ్డానికి చిన్న వయసులో ఉన్నారు, కొంచెం చూసుకోండి సార్. విశ్వనాథన్, నేను మీరు ఇందాక చూసిన ఇన్స్పెక్టర్ లాగా కాదు, నేను వేరే. నాకు ఒకే ఒక సహాయం చేయండి. చెప్పండి సార్. వాడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు సార్. వాడు వచ్చినప్పుడు నేను వాడిని చూడాలి. వాని కేసు ఫైల్స్ అన్నిటిని ఇవ్వండి, నేను ఇవ్వాలే వాటిని చూడాలి. ఓకే సార్. మీరు పంపించిన అన్ని రికార్డ్స్ నా చేతికి వచ్చాయి. రేపు పొద్దున మీట్ అవుదాం. ఓకే సార్. ఫైల్లో ఉన్నదంతా చూశాను. ఓకే సార్. అందరూ అక్యూజ్డ్గా పెరుగుతారు, కానీ ఏలుమలై అక్యూజ్డ్గానే పుట్టాడు. రికార్డ్స్లో లేనివి వేరే ఏం డీటెయిల్స్ తెలుసు విశ్వనాథన్? వాడు చేయవలసిన పనంటూ ఏదీ లేదు. వాడు కేవలమైన ఏ పనైనా చేస్తాడు సార్. సైకిల్ షాప్లో టెండర్ పని నుంచి రైల్వేలో కాంట్రాక్ట్ పట్టే వరకు అన్ని పనులు చూస్తాడు. ముఖ్యంగా మదురైకి వచ్చిన సంతలో అన్ని నవధాన్యాలు పట్టు కొనుక్కుని వాడికి కావలసినన్ని దాచుకుంటాడు సార్. వాడు గొడౌన్స్ లో అన్ని చేర్చి పెట్టుకుంటాడు సార్. వాడు అమ్మేదే రేటు. వాడు చేసేది ఎవరు ఏంటని అడిగేవాడు లేరు సార్. విశ్వనాథన్, వాడు ఎప్పుడు మదురైకి వచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను సార్. ఎప్పుడు మదురైకి రావాలని వెయిట్ చేస్తుండే. చెప్పినట్టే ఒక రోజు వచ్చాడు. నేరుగా గొడవను పద. సరేనా? వాడు అక్కడే ఉంటాడు కదా. ఉంటాడన్నా. విశ్వనాథన్, మీరు చెప్పింది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషనేనా? అవును సార్, నిజంగా. ఇప్పుడు ఏడుమలై నవధాన్య గోడౌన్లోనే ఉన్నాడు. మనం తొందరగా వెళితే వెంటనే వాడిని అరెస్ట్ చేయొచ్చు. షూరా? అవును సార్. అదిగో సార్ అక్కడున్నాడు. సార్ నమస్తే సార్. ఎక్కడ ఏలుమలై? సార్ నేనే ఏలుమలే, డి ఏలుమలే. మా నాన్న పేరు ధనపాలు సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఊరంతా సమస్యగా ఉంది, ఇక్కడ ఎలా మూట వచ్చిందని ఆలోచిస్తున్నారా? సార్ 2 నెలలకు ముందర 80 రూపాయలకు వెళ్ళింది, ఇప్పుడు 250కి తీసుకుంటున్నారు. 300 అయిందంటే సరిపోతుంది సార్. లేదంటే 2000 వస్తే కూడా బాగుంటుంది సార్. అన్నీ మన సరుకులే కదా సార్, మనమే నిర్ణయించాలి కదా. మీరు రైడ్ రావాల్సింది ఈ చోటు కాదే, మన లైన్ కరెక్ట్గానే వెళ్తుంది సార్. వేరే ఏదైనా సమస్యనా? అయ్యగారు బండిలో వచ్చారా? రే మరి అయ్యగారు బండిలో 2 మూటలు వేసాయి. సార్ ఎందుకు కోపంలో ఉన్నారు? కోపమే కాదయ్యా, చాలా ప్రాబ్లంగా ఉన్నారు. అంత పెద్ద కిల్లాడియా వీడు? ఎన్ని మనుషులను మారుస్తున్నాడు? నెక్స్ట్ టైం వాడిని చూసేటప్పుడు వాని లోపలే చూడాలి. అర్థమైందా?
అలాగే సార్. వాడి కేసు ఫైల్ చూసి వాడి గురించి గెలకడం మనకి తెలిసిపోయిందో ఏమో. వాడు మధుర వచ్చే సమాచారం తెలిసి నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏడుమని వచ్చాడు సార్. గుళ్ళోకి వెళ్ళాడు సార్, నేను చూశాను. ఖచ్చితంగా చూసారా? అవును సార్. సార్ వస్తున్నవాడే ఏడుమలే సార్. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? కాసేపటి క్రితమే ఫ్యాక్స్ వచ్చింది, మీ స్టేషన్కే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. మిమ్మల్ని కలుద్దాం అనుకున్నానో లేదో మీరే నా కళ్ళ ముందుకు వచ్చేసారు. అన్నా సురేష్. అన్నా నమస్తే అన్న. నమస్తే. బాగున్నానన్నా. సారే ఎక్స్ ఇన్స్పెక్టర్. నేను ఆయన ఎక్కడికి మార్చానో ఆయనకి ఇంతవరకు తెలియదు. ఎక్కడికో తెలుసా? తిరుచెందూర్. ఈ ఊర్లాగే పుణ్యక్షేత్రం అది కూడా. సురేష్ సార్ ఇంతవరకు చూసింది అందరూ డూప్లికేట్ ఎల్మలే. ఇప్పుడు ఒరిజినల్ గా నన్ను చూసి అలాగే షాక్ అయిపోయి నిలబడినట్టున్నాడు. చూడు సురేష్, నువ్వేం చేస్తావంటే నేను ఊర్లో లేకపోయినప్పటికీ రవి ఏం చెప్తాడో దాన్ని నువ్వు పక్కగా చేసే. అలా కాకుండా సార్ లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసావనుకో నువ్వే ఇబ్బంది పడతావు. ఎప్పట్లాగే నాకు అనుకూలంగా ఉంటుంది చాలు. ఇంకేదైనా చెయ్యాలనుకున్నావు అనుకో, తర్వాత నాకు ఆగ్రహం వస్తే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏంటని ఎలా అంటున్నారు? మీ గురించి నాకు తెలియదా ఏంటి? వాడి పలుకుబడి ఇంతగానో ఉంటుందని నేను ఎదురు చూడలేదు. నా జీవితంలో మర్చిపోలేని ఇంకో విషయం నా పాప. మీ పాప? మీ పాపకేమైంది సార్? నేను ట్రాన్స్ఫర్ అయి తిరుచెందూరు వెళ్లే ముందు ఆడుకుంటూ ఉండే నా పాప సడన్ గా కింద పడి దెబ్బ తగిలి అన్కాన్షియస్ అయిపోయింది. దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆ ట్రీట్మెంట్ ప్రయోజనం లేకుండా నా పాప చనిపోయింది. నేను నా వైఫ్ ఏమర్థం కాకుండా నించున్నాం. దాని తర్వాతే ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా తెలిసి వచ్చింది ఆ హాస్పిటల్ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అని. విచారణ తర్వాతే తెలిసి వచ్చింది నా పాప మాత్రం కాదు, ఇలాగే చాలా పాపలు చనిపోయారని. అక్కడ మెడిసిన్ సప్లై చేసేదే ఏలుమలైగాడి ఫార్మా ఏజెన్సీ అని తెలిసి వచ్చింది. దీనికంతా ముఖ్య కారణం ఎవడని చూస్తే ఆ ఏలుమలై. నేను ఒక సాధారణ మనిషి అయ్యి ఉంటే వాడిని ఏదైనా చేసిండొచ్చు, కానీ ఒక బాధ్యత ఉన్న ఆఫీసర్గా ఉండే వల్ల వేరే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే వాళ్ళని నేను గ్రూప్గా పట్టుకోవాలనుకున్నాను. అందుకోసమే చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇటువంటి అయోగ్యులు ఉన్న చోట మీలాంటి ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్న మన డిపార్ట్మెంట్లో డబ్బు చాలకపోవటమే సార్. సార్ మీ మంచి మనసుకి నేను ఎప్పుడూ మీతోనే ఉంటా సార్. డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరు ఉండటం వలన జామీన్ వెంటనే దొరుకుతుంది సార్. ఇన్స్పెక్టర్ జామీన్లో బయట వచ్చేసాడు. వాడికి ఎవరో కనపడకూడదు. వెళ్ళండి. రవే నువ్వు బండి మీరు ఇక్కడే ఉన్నాడు. మాకు హెల్ప్ చేయబోయి మీరు జైలుకి వెళ్ళారు. మేము చాలా భయపడ్డాం. అదృష్టం బాగుండి మీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. ఆ సేట్ ఏమయ్యాడు? వాడి దగ్గర ఏ మూమెంటు లేదు సార్. వాడు ఊరికే ఉండడు, డబ్బులకు అడిక్ట్ అయినవాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇతని దగ్గర కొట్టిన డబ్బులు ఖచ్చితంగా ఆ కుర్రాల దగ్గరే ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ సేట్ ఆ కుర్రాలకి కమ్యూనికేషన్ ఉండాలి. ఏ ఒక మనిషి కేవలం డాక్యుమెంట్స్ పెట్టుకొని ఏ ఒక ఫార్మాలిటీ లేకుండా ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వరు. అవును సార్, అది కూడా 20 లక్షలు కదా. అందుకే చెప్తున్నాను, నాకేంటో ఇందులో చాలా మంది సంబంధించి ఉంటారనిపిస్తుంది. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే మనం వాళ్ళ దారిలోనే వెళ్ళి తీరాలి. కానిస్టేబుల్ షణ్ముఖం ఏ స్టేషన్లో ఉన్నారు? సార్ 2 టౌన్ స్టేషన్లోనే ఉంటాడు సార్. వెంటనే రమ్మనండి. చూడమంటా సార్? అన్నయ్య ఒక క్వార్టర్ అయినా. జీవితం అంతా మందులోనే. ఇతనితో పని చేస్తే ఏం ప్రయోజనం ఉంది?
సార్ కొద్దిగా మిచ్చరియండి. ఏమయ్యా తాగేటప్పుడు మనశ్శాంతిగా తాగకుండా ఎందుకే కొనుక్కుంటున్నావు? మీరంతా కాస్ట్లీగా ఉన్న మందులన్నీ తాగుతారు. నాకు ఇంట్లో సమస్య, పని చేసే చోట్ల కూడా సమస్యగా ఉంది. అందువల్ల నేను తాగుతున్నాను. అంత పెద్ద ప్రాబ్లం అలాగైతే ఉందా? ఎలాగ సార్ సంతోషంగా తాగొచ్చు? ఇదిగో దీన్ని తీసుకొని తాగు. వద్దు సార్, చాలు సార్. పర్వాలేదయ్యా, తాగు తాగు. సార్ చాలు చాలు సార్. ఏంటి సార్ మన ఏరియాలో మీరు కొత్తగా ఉన్నారు? పని పూర్తి చేసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడొకటి తాగేస్తూ ఉంటా. ఈ రోజు ఇక్కడ వచ్చిన పనులు వచ్చా, అందుకే ఇక్కడ తాగుతున్నా. అవును, నువ్వు స్వతంత్రాల దగ్గరే కదా పనిచేసేది? అవును సార్. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఏంటి సార్ నగలు? అవునయ్యా, నగలేనయ్యా. తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళాను, అక్కడ కొట్టేశాను వీటిని. దొంగతనంగా తెచ్చిన నగలని మీ సైడ్ తీసుకుంటారని తెలిసింది. ఆయనకి ఆమె పోదామని వచ్చా. నువ్వు కాస్త సాయం చేయబోయా? లేదు సార్, ఇంత ముందరలాగా సేట్ లేరు. ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చారు, అందువల్ల ఇవన్నీ సేట్ చేయరు సార్. అయ్యో, తొందరగా కావాలయ్యా. నాకు హెల్ప్ చేయి, నీకు 5-10 ఇస్తాలే. చాలా కష్టంలో ఉన్నాను సార్. సార్ 10,000 ఇస్తారా సార్? 15,000 కదా, తప్పకుండా ఇస్తాను. పని చేసి పెట్టవయ్యా. ఇచ్చాక మోసం చేయకూడదు సార్. మాట తప్పని లేవయ్యా. ఇదిగో ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా లాగిచ్చాయి. రండి నమస్కారం అన్న. అండి. మాకు తెలిసిన వాళ్ళే చేసి ఇవ్వండి సేటు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సేటు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, కాస్త హెల్ప్ చేసి సేటు. 2 లక్షలు కావాలంటే తీసుకో. లేదు సేటు, 6 లక్షల పైగా బిటివిల్ ఉంటుంది. గతి లేక అమ్ముతున్నాను. 4 లక్షలు ఇవ్వు సేటు. సరే, ఫైనల్ గా 2.5 లక్ష, అంతకు మించి ఇవ్వలేను. సరే పర్వాలే, ఇవ్వు సేటు. హ, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, వెళ్ళు. అలాగే సేటు. సేటు రా. ఏంటో అడగరా. చెప్పు సేటు. వెళ్ళు. ఏడున్నావురా? ఏరియాలోనే ఉన్నాం సేటు. ఇప్పుడే ఒకడు 2.5 లక్షలు తీసుకొని వెళ్తున్నాడు. మన మణి అన్న బండిలో వెళ్తూ ఉన్నాడు. వెంటనే బయలుదేరండి. సేటు పని చెప్పాడు. పోనీరా. మహేంద్ర మహేంద్ర వదలండి, చెప్పేది వినండి. సార్ ఉండండి సార్, నిదానంగా ఉండండి, నిదానంగా ఉండండి. ఏయ్, ఆయన ఎవరో తెలుసారా? ఆ రైల్వే స్టేషన్లో యాక్సిడెంట్ చేశారు కదా, ఆ పాప తండ్రిరా. ఆ పాపకి సీరియస్ అయ్యి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని ఉన్న ఇల్లు నమ్మేసి డబ్బు తీసుకొస్తే ఆ డబ్బు కొట్టేశారు. ఎక్కడ దాచించారా చెప్పండి? అడుగుతున్నారుగా చెప్పండి. సార్ అక్యూస్ట్ ఎప్పుడు సార్ నిజం చెప్పాడు? గన్ను తీసి కాల్చిపడండి సార్ వీళ్ళిద్దరిని. చెప్పండి. మాకే తెలియదు సార్, కాబట్టి సేటు ఫోన్ చేస్తున్నావు. ఆయన చెప్పి మీరు వినండి సార్. స్పీకర్ ఆన్ చేయరా. ఎక్కడికి పోయారా ఇంతసేపు? ఎక్కడ ఉన్నారు చెప్పండి. హలో సేటు, వచ్చినప్పుడు బండి పంచలేదు సేటు. బండి పంచారా? నిన్నే కదా టైరు మార్చారు. అదేరా, మీ వెనకాలే వచ్చి నేను తీసుకోవాలి. అల్లాడిస్తున్నారు నన్ను. ఏం సేటు, బ్యాగ్ లో 2.5 లక్షలు ఉన్నాయన్నో? 2 లక్షలు ఉన్నాయి. కొట్టానంటేనా? 5 కట్టలు లెక్క పెట్టి నేనే ఇచ్చాను రా. 2.5 లక్షల రూపాయలు. ఈ విషయం అందరికీ చెప్పాను అనుకో, మిమ్మల్ని చంపి పాతారేస్తాడు. వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. తొందరగా వచ్చేయండి రా. సేటు వెంటనే వచ్చేస్తాంలే సేటు. సార్ ఇప్పుడు నమ్మండి సార్. ఒట్టుగా మేమేం చేయలేదు. అవును సార్. మీరేమైనా హరిచంద్రులా? సార్. గన్ను తీసి కాల్చండి సార్ ఇద్దరిని. వీళ్ళని వదలకూడదు సార్, సార్. సార్, 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 అలా చేయకండి సార్, ప్లీజ్ సార్. సార్ ఎవరా పెద్దయినా? ఏమల సార్? ఏంటి? ఏ ఏలుమలై? సార్ పక్కేరియా ఏలుమల సార్. ఏంటి వాడా? అవును సార్. మీకు బాగా తెలుసా వాడేనని? బాగా తెలుసు సార్. సార్ ఎవరో అర్థమైందా? మీ వాడే. వాడెందుకు మీ చుట్టూ తిరుగుతున్నాడు? చాలా దారుణమైన వాడు సార్. ఆడు కొద్ది రోజులు తన దగ్గర పనిచేసే వరకే మేము చచ్చి బతికాం సార్. వాడేమైనా పెద్ద పుడింగియా? మీరు చెప్పేదంతా నేను నమ్మనరా. సార్ మీరు అనుకున్నట్టు ఏం కాదు సార్, వాడికి పెద్ద నెట్వర్క్ ఉంది సార్. అవును సార్, బీహార్ ఒరిస్సా నుంచి పనిలేని చిన్న వాళ్ళని ఆ రోజు మొదటి ఫ్లైట్కి రప్పించేస్తారు సార్.
వచ్చే పిల్లల్ని ఎవరిని పంపించకుండా తనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తారు సార్. ఎందుకు రప్పిస్తున్నారంటే తన ముఖ్యమైన బిజినెస్ చైన్ స్నాచింగే సార్. ఆ చిన్నపిల్లల దగ్గర ఆ రోజు ఏం చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అన్ని విషయాలు ఆ కార్లను చెప్పేస్తారు సార్. వాళ్ళ మనుషులు ఒక వారం 10 రోజులకు ముందే ఆ చోట్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి ఉన్నాయని చెప్పి గమనిస్తూ ఉంటారు సార్. ఆ రోజు ఫ్లైట్లో వచ్చిన వాళ్ళతో అక్కడున్న వాళ్ళతో వాళ్ళందరూ ప్లాన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు గమనించిన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇచ్చేస్తారు సార్. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ గమనాన్ని మళ్లించి చైన్ స్నాచింగ్ చేస్తారు సార్. ఒక చోటనే కాదు, చాలా చోట్ల చేస్తారు సార్. ఆ ఒక్కరోజే ఒకడు 70 పౌండ్ నుంచి 80 పౌండ్ వరకు చైన్ స్నాచింగ్ చేస్తారు సార్. కొట్టిన బంగారాన్ని సేటు దగ్గర ఇచ్చి ఆ డబ్బులు వెంటనే ఆ రోజు తీసుకుంటారు సార్. తప్పుని సరిగ్గా చేయడంలో వారికంటే వేరే ఎవరూ సరిగ్గా చేయరు సార్. ఊరికి రప్పించిన వారిని ఎక్కడ తీరుకుంటామోనని 3 నుంచి 4 నెలల వరకు రప్పించాడు సార్. ఇదంతా తన ఏరియాలో మాత్రమే చేస్తాడు సార్. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న పోలీసులు అందరూ వాళ్ళ మనుషులే సార్. అలాంటప్పుడు ఒక ఆడది ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసి మేము దొంగతనం చేయడానికి వెళ్ళాం సార్. అప్పుడు తన మెడ మీద ఉన్న చైన్ లాక్కున్నప్పుడు తను ఇవ్వకపోయేసరికి మా కళ్ళ ముందే ఒక ఆడదిని కూడా చూడకుండా తనని చంపేశాడు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో ఆ ఆడది బాత్రూంలో జారి కింద పడిపోయి చనిపోయిందని మొత్తం అంతా మార్చేశాడు సార్. కొట్టిన బంగారాన్ని తీసుకుని వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళని ట్రైన్లో వచ్చిన వాళ్ళని ఫ్లైట్లో అలా మార్చి ఏలుమును పంపించేస్తారు సార్. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ఒక క్లూ రాకూడదని చేస్తారు సార్. చైన్ స్నాచింగ్ అనే విషయం తనకి తన మనుషులకి ఇది చాలా మామూలైన విషయంగా వాళ్ళకి అయిపోయింది సార్. ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మనుషులు ఒక్కరైనా అక్కడ ఉంటారు సార్. బిడ్డతో వచ్చిన వాళ్ళని కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు సార్. 5 నిమిషాలు ఆ బిడ్డ ఆ ఏరియాలోనే కనిపించదు సార్. తీసుకెళ్ళిన వెంటనే మంచి రేటుకి అమ్మేస్తారు సార్. ఇలాంటి పనులని ఏలుమలై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళే పోలీసుల దగ్గరికి వెళ్ళి పోరాడలేక కొద్ది రోజుల కేసు వాపస్ తీసుకుంటారు. దాన్ని తన వైపుకే మార్చుకుంటాడు సార్. తనతో ఉన్నంత వరకు మేము రోజు చచ్చి బ్రతికాం సార్. ఒక చిన్న తప్పు చేసిన దానికి మమ్మల్ని చంపి పాతేస్తానని చెప్పి బెదిరించాడు సార్. దానికి భయపడే తన కళ్ళ కనిపించకుండా మేము ఉంటున్నాం సార్. ఏదో పొట్టకొడుపు కోసం సేటు చెప్పినట్టు ఈ పనులు చేస్తున్నాం సార్. కానీ సేటు మామూలుడు కాదు సార్. తనకి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఎవరైతే తన కొట్లోని చెప్పు తీసుకెళ్తే వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్న ఆటో వాళ్ళకి మాకు వెంటనే చెప్పేస్తారు సార్. మేము కూడా వాటిని దొంగతనం చేసి తనకి ఇచ్చేస్తాం. మాకు తను ఎంతో కొంత ఇస్తాడు సార్. మేము కనుక పని చేయకపోతే ఏలుమల పేరు చెప్పి మమ్మల్ని బెదిరిస్తాడు సార్. వేరే దారి లేకుండా మేము భయపడి ఆ పనులను చేస్తున్నాం సార్. అంతే. అలా ఒకసారి డబ్బులు దొంగతనం చేసుకుని వస్తున్నప్పుడే తెలియకుండా మీ పాపని గుద్దేశాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. సేటు మాకు ఇచ్చిన 30,000ని కూడా పక్క ఊర్లో అలా ఇలానే జాలీగా ఖర్చు పెట్టేస్తాం సార్. ఆ ఏలుమల ఏమేం చేస్తున్నాడు, వాడు వెనకాల ఎవరెవరు ఉన్నారో చెప్పండి రా. అందరూ మాలాంటి పిల్లలే సార్. కానీ గుండు రవి అని ఏలుమల దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు సార్. ఏ ఒక్క విషయమైనా తనతోనే చెప్తాడు, తన దగ్గరే చేస్తాడు. మీరిద్దరు వాడి దగ్గర ఎన్నాళ్ళు పనిచేశారా? ఒక 2-2.5 ఉంటుంది సార్. తనతో ఉన్నంత వరకు వాడు నరకమే కూడా ఉండడం అనుభవించాం నరకం సార్. వేరే ఏమన్నా వాడి గురించి తెలుసా మీకు? సార్ మాకు తెలిసినంత వరకు మీకు చెప్పేస్తాం సార్. కానీ ఏలుమల ముందునంటే లేడు సార్. ముందేంటంటే చెన్నై నుంచి బయటికి వెళ్ళి అన్ని పనులు చేసేవాడు సార్. ఇప్పుడంతా ఏంటో తెలియదు కానీ చెన్నై నుంచి వెళ్ళడమే లేదు సార్. సార్ చాలా రోజుల తర్వాత వాడికి ఒక ఆడపిల్ల పుట్టింది సార్. ఆ పాప అంటే వాడికి ప్రాణం సార్. ఆ పాపని వాడు చాలా గారాబంగా చూసుకుంటాడు సార్. ఆ పాపని సిటీలోనే పెద్ద స్కూల్లో చదివిస్తున్నాడు సార్. సార్ పొద్దున తనే స్వయంగా వెళ్ళి స్కూల్లో దింపుతాడు సార్. సాయంత్రం కూడా తనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాడు. ఆ పాప అంటే తనకి అంత ప్రాణం సార్. ఆ పాప లేకుండా ఒక క్షణం కూడా ఊరికే ఉంటాడు సార్. సార్ మేము మీ దగ్గర బుక్ అయ్యామని తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు సార్. మీ ప్రాణాలకు నేను గ్యారంటీ. ఏమవ్వదు. నేను చెప్పేలాగా చేయండి. చెప్పండి సార్. చేస్తాం. ఏమయ్యా ఇన్స్పెక్టర్, నా మనుషులను బట్టి పెట్టుకొని ఏదో నా కథలన్నీ అడుగుతున్నా ఉంటా కదా. ఏ రామాయణమో భగవద్గీత వినవయ్యా, కాస్త పుణ్యమైన వస్తుంది. నా కథలు ఎందుకు నీకు? నా గురించి తెలుసుకొని నువ్వేం చేయబోతావు చెప్పు. నేను ట్రాన్స్ఫర్ చేసినా, ఇప్పుడు నేను సస్పెండ్ చేసినా కూడా నువ్వేం తగ్గట్లేదు. నీకు పైన చాలా మంది అధికారులు ఉన్నారు, కానీ వాళ్ళంతా నా కింద పనిచేస్తారు. అది అర్థం చేసుకుని నడుచుకున్నావంటే అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. అలా కాదు, నువ్వు మళ్ళీ నాతో గెలుపుకోవాలనుకుంటే చేస్తావు. గుర్తుంచుకో. సార్ ఏదో మన సొంత పనికి వెళ్ళినట్లు ఈ అకిస్టుల వెనకాల అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి రావటం. బట్ సొసైటీలో మనకు మర్యాద అనేదే లేదే సార్. దీనికే టైర్డ్ అయిపోతే ఎలా పలిని? మనం కష్టపడి ఒక అక్యూస్ని పట్టుకొని వాడిని జైల్లో వేసి మనం రిలాక్స్గా చైర్లో కూర్చున్నప్పుడు అంతా వాడు బెయిల్లో బయటికి వస్తాడు.
ఒక వారంలోనే అదే ఏరియాకి కౌన్సిలర్ అయిపోతాడు. వార్డ్ అంటాడు, జిల్లా అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, మంత్రి అంటాడు. మనం కష్టపడి మెరిట్లో చదివి ట్రైనింగ్ తీసుకొని యూనిఫామ్ వేసుకొని వచ్చి నిలబడితే వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. వాడికి మనం సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది. ప్రోటోకాల్. ఏం చేయాలి పలని? అసహ్యంగానే ఉంది. ఒకే ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి లీవ్ ఇస్తే చాలు మన విలువ అర్థమవుతుంది. సార్, ఆ కుర్రోళ్ళని కొట్టిన రోజున చూడండి, మీ ప్రాణాలకి భయం లేదు, నేనున్నాను అని చెప్పారు కదా, అది ఏం ప్లాన్ సార్ అది? వాడికి ఒక పాప ఉందని అన్నారు కదా? అవును సార్. ఆ పాప మీద వాడికి చాలా ప్రేమ, ఎప్పుడు తోడుగానే ఉంటాడని చెప్పారు అవును సార్. కదా? అవును సార్. ఆ పాపని లేపేస్తే సార్, ఏ తప్ప? వాడికి మనకి కదా ప్రాబ్లం. ఆ పిల్ల పళని సార్, ఒక గేమ్ ఆడదామనుకుంటున్నాను. ఏం అర్థం కాలేదు సార్. ఈ కుర్రాలను పెట్టుకొని ఒక దొంగాట ఆడాలనుకుంటున్నాను. సార్, వాళ్ళు దొంగనా కొడుకులు కదా సార్, వాళ్ళని పెట్టుకుని దొంగాటే ఆడాలి సార్. ఆడుకుందాం సార్. సార్, ఏం చేయకండి సార్. బుజ్జి పాపా, రా. ఈరోజు స్కూల్లో నువ్వు నేర్చుకునే ఇంగ్లీష్ అంతా రాత్రికి వచ్చి మళ్ళీ నాన్నకు నేర్పించాలి, సరేనా? నా బుజ్జి రేముతో తీరా. స్కూల్కి వెళ్ళబోతున్నాం, బుజ్జిని డ్రాప్ చేయబోతున్నాం. రేముతో ఒక నిమిషం ఉండు. రవి చెప్పో. అన్నా, ఎక్కడున్నావునా? ఏరా, బుజ్జి స్కూల్ వరకు వెళ్తున్నా. అన్నా, ఒక ముఖ్యమైన విషయం. ఏంటా ముఖ్యమైన విషయం? అన్నా, పట్టుమామిని చూశాన్నా. ఏ పట్టు మామి? అదేనా, బెదిరించాం కదా ఆ ల్యాండ్ విషయంలో. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా? అవును. ఇప్పుడేనా స్టేషన్ పక్కనే చూశాను. ఎక్కడుంటాను ఇప్పుడు? ఇప్పుడు తను లోపలికి వెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గరే నేనున్నాను. రే, బుజ్జిని స్కూల్కి తీసుకెళ్తున్నాను రా, వదిలేసి వస్తా. అన్నా, ఆ రోజే అది 10 కోట్ల రూపాయల ఆస్తి. ఓ, ఒక 10 నిమిషాలు వచ్చేలేమనుకో, అమ్మాయిని బెదిరించి సంతకం తీసుకోవచ్చు. మిగతా అందరి దగ్గర తీసుకున్నావనా? అలాగేరా. త్వరగా నాన్న, వెయిట్ చేస్తాను. సరే వస్తున్నాను రా, వస్తున్నా. బుజ్జి, ఇప్పుడు అమ్మతో పాటు వెళ్ళు, సాయంత్రం నేను నుంచి తీసుకొస్తాను, సరేనా? ఏయ్, బుజ్జిని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త. ఫోన్ చేయి. సరేనండి. నేను ఇక్కడే ఉంటాను. రే గజా, బడిదిరా. పళని సార్, వీని లోపలేయండి. పదరా. ఏయ్, చూసారా, నన్ను అదృష్టలక్ష్మి వెతుక్కుంటూ వస్తుందిరా ఆదిర ఎలుమలంటే. అవునా? దీనికోసం మధురైకి వెళ్ళినప్పుడు దొరకలేదు, ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అవునా? పెద్ద అమౌంట్ రా. రవి ఏ పని చేసినా కరెక్ట్ గా చేస్తాడు రా. అదేరా రవి అంటే. ఏంటి ముత్తు, బైక్ ఇలా నడుపుతున్నారేంటి? అమ్మా, వాళ్ళు పోకిరి కదలమ్మా, వాళ్ళు బెట్టి కట్టి డ్రైవ్ చేస్తున్నారు, అందువల్ల మనం వాళ్ళని ఏమీ చేయలేమమ్మా. స్టేషన్ రోడ్ ఇదే కదా? అవునన్నా, ఇదే ఆ రోడ్డు.
ఇక్కడే ఉన్నానని చెప్పాను వాడు. స్విచ్ ఆఫ్ అని వస్తాను. ఏయ్, నీ ఫోన్లోంచి ఇందాకే మాట్లాడారు, ఇక్కడ నుంచే ఫోన్ చేశాడు. ఇక్కడే ఉన్నానన్నాడు. స్విచ్ ఆఫ్ అవుతుందన్నా. స్విచ్ ఆఫ్ ఇందాకే మాట్లాడారు నాతో. ఇంకెవరైనా స్కెచ్ చేసి ఉంటారంట. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. బండిది బండిది బండిది. ఏ భుజం స్కూల్లో వదిలేసావా? మన పాపని హాస్పిటల్లో చేర్పించానండి. ఏమైంది? యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఏమంటున్నావు? బుజ్జికేమైంది? నువ్వెలా ఉన్నావు? లేదు, నాకేం కాలేదు. ఎక్కడ హాస్పిటల్? ఏ హాస్పిటల్? కావేరీ హాస్పిటల్. నేను వస్తున్నాను. కావేరీ హాస్పిటల్కి వెళ్దాం. తీరా బండి త్వరగా తీ. నువ్వు కంగారు పడు, నేను వస్తున్నాను. సరైన సమయంలో పాపని హాస్పిటల్కి బుజ్జికి ఏం కాలేదు కదా డాక్టర్? మా బుజ్జికి ఏమైంది? ఏం కాలేదు. చెప్పండి డాక్టర్. నా బుజ్జి బానే ఉంది కదా? ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల కన్ఫ్యూజన్ లో ఉంది. ఒక సర్జరీ చేస్తే అన్ని బాగుంటాయి. మీరేం భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. నా బిడ్డకి ఏం కాదు కదా డాక్టర్? తప్పకుండా పాపని కాపాడుతాం. మీరు రిలాక్స్ గా ఉండండి. కాకపోతే కాస్త డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు? రేయ్, డబ్బు ఎంతో చూసి కట్టేరా. హలో డాక్టర్, డబ్బులు కట్టేస్తాను డాక్టర్. నా బిడ్డకి ఏం కాదు కదా? తప్పకుండా కాపాడుతాం. మీరు డబ్బు కట్టిన వెంటనే మేము ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. డాక్టర్, నా బిడ్డకి తప్పకుండా కాపాడుతాం. మీరేం కంగారు చూడొచ్చు పడకండి. డాక్టర్? ఇప్పుడే వెళ్ళి చూడొచ్చు. దూరం నుంచి చూడండి. సరే కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్. మీరు వెళ్ళి చూడండి. ప్లీజ్. మీరు రిలాక్స్ గా ఉండండి. దిగులు పడకండి. వస్తాను. ఏం జరిగింది? ఎలా జరిగింది? మేము వెళ్ళేటప్పుడు ఇద్దరు బైక్ వాళ్ళు ఫాస్ట్ గా ఓవర్టేక్ చేశారు. మన మొత్తం ఏం చేయలేకపోయాడు, గుద్దేశారు. మన శత్రువులు ఎవరో కాదు కదా? అలా ఏం అనిపించట్లేదండి. అతను కంట్రోల్ తప్పి గుద్దేశాడు. నేను చూసుకుంటాను. మన పాపకేం కాదు కదా? ఏయ్, నేనున్నా కదా, నేను చూసుకుంటా. తన చైన్ స్నాచింగ్ కేసులో ఈ ఇద్దరు కుర్రాలే మెయిన్ అక్యూజ్డ్. విక్కీ, వేలవన్. వీళ్ళిద్దరు స్నాచ్ చేసి అన్ని మెటీరియల్స్ ఈ సేటు దగ్గరనే ఇస్తున్నారు. ఈ 6 నెలల లోపల ఈ సేటు దాదాపు 50 లక్షల ట్రాన్సాక్షన్స్ వీళ్ళిద్దరి ద్వారా చేశాడు. వీళ్ళ ముగ్గురు గురించి ఫుల్ డీటెయిల్స్ ఆ డ్రైవర్ ముత్తుకు తెలుసు. వీళ్ళ గురించి మాత్రమే కాదు, నార్త్ నుంచి పిలుచుకొచ్చే వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్ అన్ని డీటెయిల్స్ తెలిసిన ఒకే మనిషి వీడే. మధురై నుంచి చెన్నై దాకా ఏం జరుగుతుందని వీడికి బాగా తెలుసు. మరేంటి, వాడిని అరెస్ట్ చేయాలి కదా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. పళని, చెప్పండి సార్. వీళ్ళందరినీ మన కస్టడీలో ఉంచండి. ఓకే సార్. టేక్ దెమ్. రండ్రా. మీ సస్పెండ్ విషయం నేను చూసుకుంటాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
ఎస్ డాక్టర్. ఇట్స్ రిమార్కబుల్ కమ్బ్యాక్. Yeah, షీస్ yeah. లక్కీ. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఓ ఆ పాప పేరెంట్స్ Hi. మిస్టర్ Hello, వెంకట్ doctor. వారు వైఫ్. నమస్తే మ్యామ్. డాక్టర్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. షీ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానండి. థ్యాంక్ యూ. గుడ్, కంగ్రాట్స్. ఆపరేషన్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ షీ డాక్టర్. ఈజ్ ఫైన్. పాప చనిపోయిందని డిక్లేర్ చేసేయండి. వాట్ ఏంటి సార్ మీరు ఇది? చనిపోయిన పాపకి 1 గంట ముందు ఏమేం చేస్తారో అదంతా చేసి చనిపోయిందని డిక్లేర్ చేయండి. ఎందుకు సార్? ఒక విషయంగానే చెప్తున్నాను. ఓకే, ఓకే. ఐ విల్ డూ. ఏమండి పాప రూమ్లోకి అందరూ వెళ్ళొస్తున్నారు. నా బిడ్డకి ఏం కలేదు కదా? సారీ సార్, సర్జరీ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఫిట్స్ వచ్చి పిల్లని కాపాడలేకపోయాం సార్. ఏయ్, సార్ సార్ ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే చెప్పారు కదరా బాగుండని. ఈ లోపల ఎలా చచ్చిపోతుందిరా? వదలకండ్రా, అన్ని నాశనం చేయండి. హాస్పిటల్లో గొడవగా ఉంది సార్. సార్ అన్నిటికీ పగలు కొడుతున్నారు సార్. చెప్పింది వినమ్మా, చెప్పింది విను. నేను మీ పాపని చంపేయలేదు. నా మాట వినమ్మా. వదిలమ్మా. ప్లీజ్ 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 రిలాక్స్ ప్లీజ్. నేను చెప్పింది వినమ్మా, అందరు చూస్తున్నారు. అమ్మా ప్లీజ్, నేను చెప్పింది వినమ్మా. ఇలా ఆవేశపడడం వల్ల ఉపయోగం లేదు. చెప్పింది వినమ్మా, ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. మేమెంతో ట్రై చేసి చూసామమ్మా, కానీ ఫలితంలో పడిపోయింది. కానీ ఏయ్, నా బుజ్జిని కాపాడిన మీరెవరో ప్రాణాలతో ఉండకూడదు. మమ్మీ మన పాపండి బుజ్జి, బంగారు తల్లి. బుజ్జి పాప, బుజ్జి నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? మనం ఉన్నావుగా? జాగ్రత్త, అమ్మయ్యా జాగ్రత్త. వచ్చేసావా? బిడ్డను వదిలిపెట్టుకో. నా తల్లి నీకేం కాలేదు కదా? ఏరా కన్న ప్రేమ? నీ పాప ప్రాణాలతో ఉందా చనిపోయిందని తెలియకుండా ఎంత ఆటాడించావు. 1 గంట, ఒకే 1 గంట ఎలా చిందులేసి ఎగిరావు. 5-6 ఏళ్ల ముందు కల్తీ మందులు ఇచ్చినందువల్ల 10-15 పిల్లలు చనిపోయారే, గుర్తుందా? గుర్తుందారా? అందులో నా పాప కూడా ఒకటి. నీ పాప వేరే, ఊరోళ్ళ పాప వేరేనా? 50కి 100కి పప్పులు కొని 1000 టన్నులు 2000 టన్నులని దాగి ఉంచుకుంటే బీదవాళ్ళు పాపలకి భోజనం ఏం పెడతారా? నువ్వు నీ పాప మాత్రం బాగా పప్పు నెయ్యి అన్నం తినాలి కదూ? అయితే నీ లోపల ఉన్నది రక్తం, మాలో ఉన్నది మురికి నీలా? రేయ్, బీహార్ ఒడిషా నుంచి గుర్తింపు తెలియని మనుషులను తీసుకొచ్చి దొంగతనం చేసి ఆ రోజు తిరిగి పంపిస్తే కనపెట్టలేమనుకున్నావా? చాలా తెలివితనంగా చేస్తున్నావనుకుంటున్నావా? చేసేటివన్నీ ఇలాంటి నీచమైన తప్పుడు పనులు.
బంగారం అంటే ఏమని కూడా తెలియని ఒక కుటుంబంలో ఒక పాప పుట్టి వయసుకు వచ్చిన తర్వాత తన్ని మంచింట్లో పెళ్లి చేసి ఇవ్వడానికి దాని తండ్రి 5 తులాలు 10 తులాలని చేర్చడానికి ఒక ఎద్దులా గాడిదలా కష్టపడి పనిచేసి ఆ నగల్ని తయారు చేయించితే ఆ అమ్మాయి దాన్ని వేసుకొని రోడ్లో వెళ్తుంటే మీరు లాగేస్తారా? ఎలాంటి బ్రతుకురా ఇది? థూ. ఆ తండ్రి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వలేకుండా ఎంత తల్లాడుతాడు. ఎందుకంటే అన్ని చోట్లలో నీ మనుషులే, మురికి నీళ్లు, చుట్టూ అన్ని పక్కల్లో మురికి నీళ్లే ఉన్నాయి. కూలి పని చేసి కష్టపడి 5దో 10దో చేర్చి ఊరు పక్కన ఒక స్థలం కొనిపెట్టుంటాడు. దాన్ని కూడా వచ్చి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎలారా ఒకే స్థలాన్ని 4 సార్లు మార్చి మార్చి డాక్యుమెంట్ వేసి అమ్ముతారు? మిగతా వాళ్ళ కడుపు కొట్టే జీవించాలా? సిగ్గులేదు? ఏయ్, నీ కథ ఎప్పుడో మోగించుంటాను, కానీ నిన్ను మాత్రం కాదు, నీ గ్రూప్ వాళ్ళందరినీ చేర్చి వేరుతో తీసి పీకి పారేయాలనే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. నా పాప చనిపోయిన దానికి, హాస్పిటల్లో ఈ పాప ప్రాణాలకి పోరాడుతుండేదానికి కారణము నువ్వే. నీకు ఒక పాప ఉంది, తనంటే నీకు ప్రాణం అని తెలిసిన తర్వాత నీ పాపని పెట్టుకొని నీ ఆటని పూర్తిగా అంతం చేయడానికి కోసం ఆడిందే ఈ దొంగాట. ఇక నువ్వు తప్పించుకోనే లేవు. సార్ ఏలుమల